హలో గైస్, వెల్కమ్ టు మై ఛానల్ జర్నీ ఆఫ్ లైఫ్. ఈరోజు నాకెంతో ఇష్టమైన ఫేవరెట్ స్నాక్ మసాలా పూరీని ట్రై చేస్తున్నాను. ఫస్ట్ టైం నేను దీన్ని మా కాలేజ్ డేస్లోని రాజస్థాన్ బండ్ ఉండేది కాలేజ్ బయట, అక్కడే టేస్ట్ చేశానండి. బట్ చాలా ప్లేసెస్ హైదరాబాద్, బెంగళూరు ఎన్ని ప్లేసెస్లో మసాలా పూరి ట్రై చేశాను, కానీ ఆ టైప్ ఆఫ్ టేస్ట్ అయితే ఎక్కడ కూడా రాలేదండి. సో నేను మళ్ళీ దాన్ని రీక్రియేట్ చేయాలనేసి ఆ రాజస్థాన్ వాడు ఎట్లా అయితే ప్రిపేర్ చేసేవాడో అదే విధంగా ట్రై చేశానండి. ఫస్ట్ చాట్ ప్రిపేర్ చేయడం కోసం ఒక బంగాళదుంప చిన్నగా కట్ చేసుకొని అందులోకి 2-3 పచ్చిమిర్చీలు అలాగే నానబెట్టిన బఠానీ వేసి దీన్ని ఒక 3 విజిల్స్ వరకు కుక్కర్లో పెట్టి ఉడకబెట్టుకోండి. ఇంకోవైపు ప్యాన్ తీసుకొని ఆయిల్ బాగా వేడెక్కాక పానీపూరి బిళ్ళలను వేసి ఇలాగా పానీపూరిని అయితే ప్రిపేర్ చేసుకొని పక్కన పెట్టుకోండి. సో ఇంకోవైపు ప్యాన్ తీసుకొని ఆయిల్ వేడెక్కాక అందులోకి ఇందాక ఉడకబెట్టుకున్న చాట్ బంగాళదుంప అండ్ బఠానీలని తీసుకొని అందులోకి మిరియాల పొడి, చాట్ మసాలా, గరం మసాలా, సాల్ట్ కూడా వేసుకొని ఒక్కసారిగా కలుపుకోండి. ఇందులోకి కొంచెం వాటర్ యాడ్ చేసుకోండి, మరీ తిక్కిగా ఉండకుండా. అలాగే స్వీట్ సాస్ కోసం నేనైతే ఇక్కడ రెడీ ఆర్టిఫిషియల్ కాకుండా టమాటోని అలాగే ఎండుమిర్చిని వాటర్లో ఉడకబెట్టుకొని దాన్ని మిక్సీ పెట్టుకొని పేస్ట్ చేసుకున్నాను. సో అలా పేస్ట్ అయిన మిశ్రమాన్ని మళ్ళీ ఒక 5 మినిట్స్ అనేది కుక్ చేసుకోవాలనండి. ఆ పేస్ట్ని అలాగే బౌల్లోకి తీసుకొని ఇలా మరుగుతున్న దాంట్లోకి 2 టేబుల్ స్పూన్ ఆఫ్ షుగర్ అనేది యాడ్ చేయండి. సో దీనివల్ల ఏమవుతుందంటే టమాటో సాస్ అనేది స్వీట్నెస్ కోసం షుగర్, అలాగే కొంచెం స్పైసీనెస్ కోసం ఎండుమిర్చిని అనేది యాడ్ చేసాను. 10 స్పైసీ సాస్ అయితే రెడీ అయిపోయింది. సో ఇప్పుడు ఒక బౌల్ తీసుకొని అందులోకి పానీపూరిని ఇలా పెట్టుకొని దాంట్లోకి ఇందాక ప్రిపేర్ చేసి పెట్టుకున్న సాస్ని యాడ్ చేయండి. అందులోకి చిటికెడు మిరియాల పొడి, గరం మసాలా వేసుకొని అలాగే చిన్నగా కట్ చేసుకున్న ఆనియన్స్ని ప్రతి దాంట్లో కూడా వేసుకోండి. దాని తర్వాత అలాగే చిటికెడు అలాగా కొంచెం కారం వేసుకొని అలాగే కొంచెం సాల్ట్ని కూడా యాడ్ చేసుకోండి. సో దీనివల్ల ఏమవుతుందంటే ఆ పానీపూరి తింటున్నప్పుడు కూడా మనకి ఆ స్పైసీ అనేది తగులుతుంది. సో దీంట్లోకి మనం ఇందాక ప్రిపేర్ చేసి పెట్టుకున్న చాట్ని కూడా యాడ్ చేసుకోండి. అలాగే మిగిలిపోయిన ఫ్రైస్ ఉన్నాయి కదా, సో వాటిని స్మాష్ చేసుకొని ఇలాగ యాడ్ చేసుకోండి. ఇది ఆప్షనల్ అండి. కార్న్ఫ్లేక్స్ని కూడా యాడ్ చేసుకోండి. సో దీనివల్ల చాట్ అనేది క్రిస్పీగా అండ్ స్వీట్ అండ్ స్పైసీగా అయితే ఉంటుంది. దానిపైన చిన్నగా కట్ చేసుకున్న ఆనియన్స్ అలాగే సెకండ్ లేయర్ చాట్ని కూడా యాడ్ చేసుకోండి. సో దానిపైన చిన్నగా కొంచెం కారం అలాగే కొంచెం సాల్ట్ వేసుకొని సో దానిపైకి మళ్ళీ ఇంకో లేయర్ ఆనియన్స్, కొత్తిమీర అయితే కొత్తిమీర యాడ్ చేసుకుని లాస్ట్ అండ్ ఫినిషింగ్గా దానిపైన లెమన్ పిండుకొని తింటే ఉంటుందండి సూపర్. అది నా మాటల్లో కాదు, మీరు కూడా ట్రై చేసి మీకు నచ్చితే కామెంట్స్లో కామెంట్ చేయండి. అలాగే మీకు ఈ వీడియో కానీ నచ్చితే సబ్స్క్రైబ్ చేయండి, షేర్ చేయండి. నా ఫస్ట్ టైం మెమొరీ, నేను రాజస్థాన్ మసాలా పూరీని మా కాలేజ్ డేస్లో ట్రై చేశాను. సో మీరు ఫస్ట్ టైం మసాలా పూరి ఎప్పుడు ట్రై చేశారో కామెంట్స్లో అయితే మెన్షన్ చేయండి.